ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు సీత అరటి ఆకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభిస్తుంది. హనుమకి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలో తినేస్తుంటాడు. స్వామి ఆకలికి వేల మందికి వండిన భోజనం ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది. అయినా అతని ఆకలి చల్లారలేదు. ఇంకా కావాలి అని అడుగుతాడు. సీతమ్మకి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ శ్రీరాముడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, హనుమ ఎవరో తెలుసా? అతను స్వయంగా పరమేశ్వరుడి అవతారం. నా చేతుల్లో ఏమీ లేదు. హనుమ ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీకే వదిలేస్తున్నా. సీతమ్మ తిరిగి హనుమ దగ్గరికి వెళ్లి స్వామి వెనకాల నిలబడి మనసులో, పరమేశ్వర, నువ్వు ఎవరో నేను తెలుసుకున్నాను. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి, లేదంటే మేము అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది. వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. సీతమ్మ హనుమ వైపు తిరిగి, ఏమి నాయనా, ఇంకా పెట్టానా అని అడుగుతుంది. అప్పుడు హనుమ, చాలు తల్లి, నా కడుపు నిండిపోయింది, భోజనానికి ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, జై హనుమాని కామెంట్ చేయండి.